मॉर्निंग 4th क्लास चिल्ड्रन ఈరోజు మనం రివిజన్ లో థర్డ్ లెసన్ सदा समय पर काम करो सदा समय पर काम करो टेक एवरीबॉडी पेज नंबर 11 थर्ड लेसन सदा समय पर काम करो काम అంటే తెలుసా మీకు పని काम करो ఓకేనా always do every work always do every work on time ఓకేనా ఎల్లప్పుడూ ఇన్ టైంలోనే వర్క్ చేయాలి ఏది వాయిదా వేయకూడదు అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం ఓకేనా చూడండి ఐఎమ్ రీడింగ్ सदा समय पर काम करो ऑलवेज डू एवरी वर्क ऑन टाइम सदा समय पर जागो सोवो सदा समय पर खाओ सदा समय पर खेलो कूदो सदा समय पर नहाओ सदा समय पर पढ़ने जाओ सदा समय पर आओ कभी भूलकर भी अपना समय व्यर्थ न बिताओ अगर चाहते हो तुम अपना जग में ऊंचा नाम करो तो फिर याद रखो जीवन में सदा समय पर काम करो सदा समय पर जागो सोवो करेक्ट इन टाइम लो పడుకోవడాలి లేదా లేవాలి రాత్రి 12-1 వరకు మేల్కోతో ఉండకూడదు అలా ఉన్నట్టయితే ఆరోగ్యం పాడవుతుంది మరి 8 గంటలకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8కి 9కి 10కి కూడా లేసేవాళ్ళు ఉంటారు అలా కూడా లేవకూడదు సో ఎవ్రీబడి కరెక్ట్ టైంకి పడుకోవాలి కరెక్ట్ టైంకి లేవాలి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి 10 o'clock పడుకోవాలి దట్ ఈస్ ద కరెక్ట్ వే నెక్స్ట్ సదా సమయ పర్ కావో భోజనం కూడా కరెక్ట్ టైంలోనే తినాలి 2 గంటల మధ్యాహ్నం భోజనం 3 గంటలకు తినడము రాత్రి భోజనం 11 గంటలకు తినడం ఇలా ఉండకూడదు అలా ఉన్నట్టయితే హెల్త్ పాడవుతుంది ఆరోగ్యము పాడవుతుంది సదా సమయ పర్ కావో అంటే ఇన్ టైంలోనే భోంచేయి సదా సమయ పర్ కేలో కూదో ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా కూడా ఆడుకోవడం దుంకడం కుదరదు అంటే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆడుకో నువ్వు ఏమన్నా చేసుకో ఆడడం దూకడం నీ ఇష్టం నెక్స్ట్ సదా సమయ పర్ నహాओ సో కరెక్ట్ టైంకి స్నానం చేయాలి స్నానం ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా ఆ టైంలోనే స్నానం చేయాలి తర్వాత 2-3 సార్లు తిన్న తర్వాత స్నానం చేయకూడదు దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా నెక్స్ట్ వన్ సో ఫస్ట్ పోయం చూడండి సదా సమయ పర్ జాగో సోవో సదా సమయ పర్ కావో सदा समय पर खेलो कूदो सदा समय पर नहाओ ओके ना नाउ सेकंड पोएम दिस वन सदा समय पर पढ़ने जाओ सदा समय पर पढ़ने जाओ చదవడానికి వెళ్ళి కరెక్ట్ టైంలోనే ఏ టైంలో చదవాల్సింది ఆ టైంలోనే చదవాలి ఓకేనా పెద్ద పెరిగిన తర్వాత ఇంకా రాదు ఓకే నెక్స్ట్ సదా సమయ పర్ ఆవో కరెక్ట్ టైంకి రా ఓకేనా కభీ భూల్ కర్ బి అప్నా సమయ వ్యర్థ నా బితావో గుర్తుపెట్టుకో ఏంటిది గుర్తుపెట్టుకో నువ్వు సమయాన్ని వేస్ట్ చేయకు వ్యర్థ అంటే వేస్ట్ మీన్స్ వేస్ట్ చేయకు టైంని వేస్ట్ చేయకు నువ్వు తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంది సామెత గడిచిన కాలం తిరిగి రాదు మనకు డబ్బు పోయినా వస్తుంది ఏదైనా ఐటెం పోయినా మళ్ళీ మనము సంపాదించుకొని కొనుక్కోవచ్చు సేమ్ ఐటెంని చేయించుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు సో కానీ టైం అంటే సమయం అంటే తెలుసు కదా ఇప్పుడు నిన్నటి రోజు ఈరోజు కావాలంటే వస్తుందా మరి ఈరోజు ఇంకో 10 రోజుల తర్వాత రమ్మంటే వస్తుందా రాదు సో అందుకే గడిచిన కాలం తిరిగి రాదు అంటే ఏ టైం అయితే ఇప్పుడు మార్నింగ్ మనము గుడికి వెళ్ళాం మళ్ళీ అదే రోజు అదే టైం అదే ఇయర్ రమ్మంటే వస్తుందా రాదు సో అదే విధంగా మనము ఏ టైంనైనా సరే వ్యర్థం చేయకూడదు 1 మినిట్ కూడా వెరీ వాల్యుయబుల్ ఓకేనా 1 నిమిషం కూడా చాలా విలువైనది 1 నిమిషంలో ప్రాణం పోయేటప్పుడు 1 నిమిషం ఎంత విలువైనది కాదా
సో అందుకని మనము ప్రతి నిమిషాన్ని ఒక మన జేబులో నుంచి ఒక 10 రూపాయలు 100 రూపాయలు పడిపోతే ఎంత ఫీల్ అవుతామో అంత జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి సమయాన్ని. ఇది చాలా మంచి పోయం, అర్థమవుతుందా? సో అందుకే సమయ వ్యర్థ నా బితావో, సమయాన్ని ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పోయం చూడండి. अगर चाहते हो तुम अपना जग में ऊंचा नाम करो. अगर चाहते हो तुम, ఒకవేళ నువ్వు ఇలా ఉన్నట్టయితే కావాలనుకుంటే అప్నా జగ్ మే ఊంచా నామ్ కరో, ప్రపంచంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలి అనుకుంటే, జగ్ మీన్స్ వరల్డ్ కదా, ప్రపంచంలోనే నీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలి అనుకుంటే ఏం చేయాలి? దొంగతనాలా, లేదా సోమరిలాగా పడుకోవడమా, బాగా తినడమా? కాదు. చూడండి, తో ఫిర్ యాద్ రఖో జీవన్ మే సదా సమయ పర్ కామ్ కరో. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ సమయ పర్ కామ్ కరో, సమయానికి తగినటువంటి పని చేసుకో. ఇన్ టైంలో నీ వర్క్ని కంప్లీట్ చేసుకో, అది గుర్తుపెట్టుకో. అలా చేసావనుకో నీకు ఫ్యూచర్ బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, నీ జీవితము బాగుంటుంది. ఓకేనా? సి అగర్ చాహతే హో తుమ్ అప్నా जग में ऊंचा नाम करो तो फिर याद रखो जीवन में सदा समय पर काम करो. Did you understand? Very good. I'm reading once again. See this one. ఈ 4 lines ఉన్నాయి కదా, ఈ 4 lines I want this one write homework 2 times. I will check tomorrow your CW's homeworks. ఈ హోంవర్క్ రాయండి. ఇది రోజు ఒక పోయం నేర్చుకోండి, చదవడము రాయడం నేర్చుకోండి. ఇది ఎగ్జామ్లో సెకండ్ ఎఫ్ఏలో ఇస్తాను. దిస్ వన్ ఐ విల్ గివ్ సెకండ్ ఎఫ్ఏ. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఏ అవుతుంది కదా మీకు, ఇంకా కావలేదు. తో ఇది సెకండ్ ఎఫ్ఏలో ఇస్తాను మీకు. సో ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ అండ్ యాద్ కరో. ఓకేనా? సదా సమయ పర్ జాగో సోవో. ఇక్కడ టెక్స్ట్ బుక్. సదా సమయ పర్ కావో, సదా సమయ పర్ खेलो कूदो, सदा समय पर नहाओ, सदा समय पर पढ़ने जाओ, सदा समय पर आओ, कभी भूल कर अपना समय व्यर्थ ना बिताओ. ओके ना? नेक्स्ट, अगर चाहते हो तुम अपना जग में ऊंचा नाम करो. ఒకవేళ నీకు మంచి పేరు ప్రతిష్టలు లోకంలో రావాలి అనుకుంటే తో ఫిర్ యాద్ రఖో, గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకో? జీవన్ మే, నీ జీవితంలో సదా సమయ పర్ కామ్ కరో. ఏం చేయాలి? సదా సమయ పర్ కామ్ కరో. సో నీవు కరెక్ట్గా నీ పనిని ఆన్ టైంలో చేసుకోవాలి. ఏదైనా సరే. ఇంకొకటి కూడా ఉంది నాన్న, హిందీలో కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్. అంటే రేపటి పనిని ఈరోజే చేయి, ఈరోజు పనిని ఇప్పుడే చేయి అని కబీర్ దాస్. he was a great poet in Hindi. సో అతను ఏం చెప్పాడంటే రేపటి కల్ కరేసో ఆజ్ కర్. కల్ అంటే టుమారో కదా, రేపటి పనిని ఈరోజు చెయ్యి, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యి. అర్థమవుతుందా? ఈ ప్రోవర్బ్ ఇచ్చాడు మనకి. సో ఎవ్రీబడి ఇది గుర్తుపెట్టుకొని సమయాన్ని వేస్ట్ చేయకుండా సమయానుకూలంగా పడుకోవడము, లేవడము, భోజనం కూడా, దాంతోపాటు మీ వర్క్ కూడా ఇన్ టైంలోనే చేయాలి. ఎవ్రీబడి అండర్స్టాండ్? వెరీ గుడ్. నౌ టర్న్ ద పేజ్ 12, పేజ్ నెంబర్ 12. I will explain the meanings. Okay, see this one. Sada meanings. Sada. Sada means hamesha. Hamesha means ever, ఎప్పటికీ. ఆల్వేస్ అన్నట్టు. ఎవర్ అంటే ఆల్వేస్, ఎప్పటికీ. ఓకేనా? నెక్స్ట్, కావో. కావో మీన్స్ ఖానా. ఖానా మీన్స్ టు ఈట్, తినడం. టు ఈట్ అంటే ఏంటిది? తినడం. నెక్స్ట్ వన్, వ్యర్థ్.
వ్యర్థ్. వ్యర్థ్ మీన్స్ బేకార్. బేకార్ అంటే తెలుసా, వేస్ట్ చేయడం, బేకార్. సో యూజ్లెస్, యూజ్లెస్. మనం ఏదైనా పని చేస్తే పాడైంది అనుకోండి, అయ్యో బేకార్ అయిపోయింది అంటాం, అవునా? ఏదైనా ఇంపార్టెంట్ పని చేసినప్పుడు ఆ పని కాకపోతే కూడదని, అరే ఇక్కడ టైం అదంతా బేకార్ అయిపోయింది, అంత అప్సెట్ అయిపోయింది అని ఫీల్ అవుతాం. సో బేకార్. రైట్ ఎవ్రీబడి? నెక్స్ట్ వన్, जागो. जागो means उठो. उठो means to wake up. To wake up, निद्रा लेवड. ओके ना? नेक्स्ट नहाना. नहाना అంటే स्नान करना. स्नान करना. स्नान करना means to bath. స్నానం చేయడం. ఓకేనా? లాస్ట్ వన్ జగ్ means సంసార్. సంసార్ means world. Okay, look at the board. First one, సదా, హమేషా, ఎవర్, ఎప్పుడు, ఆల్వేస్ అన్నట్టు. ఖావో, ఖానా, టు ఈట్, తినడం. వ్యర్థ్, బేకార్, యూజ్లెస్ అంటే వేస్ట్ చేయకూడదు. జాగో, ఉఠో, టు వేకప్, నిద్ర లేవడం. నహానా, స్నాన్ కర్నా, టు బాత్, స్నానం చేయడము. జగ్, సంసార్, వరల్డ్. రైట్ ఎవ్రీబడి? Now see Rana. Answer the following questions. इन प्रश्नों की उत्तर दीजिए. इन प्रश्नों की उत्तर दीजिए. See this one. इन प्रश्नों की उत्तर दीजिए. Second bit. Break. 10 నిమిషాలు. Slow. 10 నిమిషాలు. Okay. Now इन प्रश्नों के उत्तर दीजिए. सेकंड बिट व्हाट? इन प्रश्नों के उत्तर दीजिए. అంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, हमें कब जागना तथा कब सोना चाहिए? फर्स्ट क्वेश्चन, हमें कब जागना तथा मीन्स और नाना, तथा कब सोना चाहिए.
జాగ్న మనం ఎప్పుడు లేవాలి और ఎప్పుడు పడుకోవాలి ఆన్సర్ అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ हमें समय पर समय समय पर समय पर समय पर समय पर जागना जागना और समय पर सोना सोना समय पर सोना सोना चाहिए ఓకే మనము హమే సమయ పర్ జాగ్నా కరెక్ట్ టైంలో లేవాలి మరియు కరెక్ట్ టైంకి పడుకోవాలి ఇది అండర్స్టాండ్ సోన్ జాగ్నా అంటే నిద్ర లేవడం సోనా అంటే పడుకోవడం हमें समय पर जागना और समय पर सोना चाहिए ओके ना राइट एवरीबॉडी दिस वन सोन राइट सुनना ना एवरीबॉडी राइट सोन okay completed completed now second question हमें कब पढ़ने जाना चाहिए हमें कब पढ़ने जाना चाहिए మనం ఎప్పుడు చదువుకోవడానికి వెళ్ళాలి ఆన్సర్ हमें समय पर पढ़ने जाना चाहिए close right everybody this is the second one दिस इज द सेकंड आंसर हमें समय पर पढ़ने जाना चाहिए ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ప్లీజ్ ఎవరైనా క్లాస్ కంప్లీట్ చేయకపోయినా రాసుకోండి టెక్స్ట్ బుక్లో రాసుకొని కంప్లీట్ చేయండి పెండింగ్ అసలు ఉండదు సిడబ్ల్యూ ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ప్లీజ్ అగైన్ నౌ థర్డ్ క్వశ్చన్
जग में अपना, जग में जग में अपना, जग में अपना नाम किस, नाम किस तरह, किस तरह, किस तरह ऊंचा, ऊंचा किया, किया जा सकता है, जा सकता है। ओके ना, दिस इज द क्वेश्चन। जग में अपना नाम किस तरह ऊंचा किया जा सकता है, ప్రపంచంలో నీ పేరు ఎలా ఉండాలని, ఏ విధంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. ఓకేనా, ఆన్సర్. ఆన్సర్, ఆన్సర్ కనబడుతుందా? आंसर, हर काम को, हर हर काम को, हर काम को समय पर, समय पर, समय पर कर, समय पर करके, समय पर करके जग में, जग में, जग में अपना, अपना नाम, अपना नाम ऊंचा, ऊंचा किया, किया जा सकता है, जा सकता है. आंसर क्लोज. हर काम को समय पर करके जग में अपना नाम ऊंचा किया जा सकता है. నేను ప్రతి హర్ కామ్ అంటే ప్రతి పనిని కరెక్ట్ టైంకి చేస్తాను, అందుచేత నా పేరు ప్రపంచంలో మంచి స్థాయికి, ఊంచా అంటే మంచి స్థాయికి చేరుకుంటుంది అని అర్థం దీని మీనింగ్. ఓకేనా, సో రైట్ ఎవ్రీబడి. Okay na? Completed? See this bit? Fill in the blanks with the correct word. Fill in the blanks with the correct word. I am writing only answers. I am writing only answers. Fill in the blank. Please everybody. First one. I am this rubbing.
fill in the blanks lo first one kaavo, kaavo. Second one nahavo, nahavo. Third one व्यर्थ, व्यर्थ. Fourth one calm. Right everybody, fill in the blanks, fill up it. This is the fill in the blanks. Okay, now see this one. ऐसे 4 शब्द लिखिए जिनमें केवल व्यंजन का प्रयोग हुआ है. व्यंजन అంటే కొంచెం స్వర్ వ్యంజన్ సంయుక్తాక్షర వర్ణమాల వ్యంజన కాటు హావరికి కదా, ఓన్లీ కాటు హావరికి ఉన్నటువంటి వర్డ్స్ తో పదాలను తయారు చేయమంటున్నాడు. 6 వర్డ్స్. ఓకేనా? ఫస్ట్ వర్డ్ సమయ ఇచ్చాడు మనకి, సమయ వాడే ఇచ్చాడు. ఇది వ్యంజన కదా, ఇందులో ఏ మాత్ర చేంజ్, ఇందులో ఏ మాత్ర యాడ్ అవ్వలేదు. రూ మాత్ర, ఏ మాత్ర, ఓ మాత్ర అలాగే. ఒకటే అచ్చుకన్, సారీ అచ్చుకన్ నాట్, కమల్, కమల్ రైట్ డౌన్. నెక్స్ట్ బతక్, బతక్. ఓకేనా? భజన్, భజన్. ఓకే, మన ఇష్టం ఉండే రాసుకోవచ్చు, ఏవైనా రాసుకోవచ్చు. భవన్, భవన్ మీన్స్ బిల్డింగ్, భవన్. ఓకే, నెక్స్ట్ బర్ఫ్, బర్ఫ్ అంటే ఐస్ తెలుసు కదా. నెక్స్ట్ వన్ బర్ఫ్. నెక్స్ట్ ఎన్ని 6 అయిపోయినాయి. ఓకే, 6 రైట్. 1 2 6 రైట్ ఎవ్రీబడి. This one write soon. Okay, this is the last bit. अक्षरों के उल्टा कर नए शब्द बनाइए. See the first one, हरा ఉంది. దీన్ని రివర్స్ రాస్తే ఏమవుతుందరా? రాహ్, రాహ్ అంటే దారి, వే. నెక్స్ట్ వన్ లత, లత అంటే నేమ్ కదా, నేమ్ అంటే తెలుసు కదా, లత పేరు. దీన్ని తాల్, తాల్ అంటే క్లాప్ తెలుసు కదా. నెక్స్ట్ వన్ సదా, సదా, సదా మీన్స్ ఆల్వేస్. ఇప్పుడు దాస్ అవుతుంది, దాస్ అంటే తెలుసు కదా, సేవకుడు. లాస్ట్ వన్ మరా, మారా, మరా, మరా అంటే తెలుసు కదా. నెక్స్ట్ రామ్, మీరు కరెక్ట్గా రివర్స్ రాస్తే ఏమైంది? రామ్. రైట్ ఎవ్రీబడి, రైట్ ఎవ్రీబడి, రామ్. ఓకే, దిస్ ఈస్ ద రివిజన్ లో. రివిజన్ లో ఈ లెసన్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్, ఈ లెసన్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. సో ఐ విల్ టెల్ టుమారో నెక్స్ట్ పీరియడ్. దిస్ వన్ I will tell tomorrow next period. Everybody attend in the class please. Okay na? Practice it. Also question answers practice it. Be careful. Okay na? Write neatly and beautifully. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఓకే, బాయ్.